ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. మన దేశంలో మహిళలపై రోజు రోజుకి ఎన్నో రకాల అత్యాచారాలు, నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. వ్యక్తిగత జీవితం నుంచి ప్రజా జీవితం వరకు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. సో వీటన్నిటి కోసమే రాజ్యాంగం ద్వారా మనకు కొన్ని యాక్ట్స్ ఏర్పడ్డాయి. వాటిలోనే పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఈ చట్టాన్ని మహిళలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు, అసలు దీనికి సంబంధించిన వివరాలు అవి కూడా మన ప్రముఖ సీనియర్ అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం. సో ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం చెప్పండి, మనం చాలా చోట్ల చూస్తున్నాము పని ప్రదేశాల్లో, మామూలుగా ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళాము అంటే ఆడవాళ్ళు ఎన్నో రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు అనేవి చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఇలా ఉన్నప్పుడు ఒక పని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళేదే ఎంతో అవసరంతో వెళ్తారు. జీవన భృతి ఎలాగా అనే దాంతో వాళ్ళు వెళ్తారు, ఎన్నో శ్రమలు కోర్చి వెళ్తారు, ఇంట్లో చూసుకుంటూ బయట చూసుకుంటూ. సో ఇలాంటప్పుడు పని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద లైంగిక వేధింపులు అనేవి ఎదుర్కొన్నప్పుడు దీనికోసం ఒకటి నిరోధక చట్టం అనేది వచ్చింది. సో దీని వివరాలు ఏంటి కొంచెం చెప్పండి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ అనేది ఇది ఏంటంటే ఇది వర్కింగ్ విమెన్ కోసం అని ఏర్పాటు చేయబడ్డది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఎక్కడైనా ఉన్నట్టయితే వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ICC అనే దాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు కేంద్రం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకంటే ప్రతి ఆల్ ఓవర్ ఇండియా ఇది మొత్తం అన్ని కంపెనీస్ కూడా కార్పొరేట్ కంపెనీస్ అనే కాదు, వేరే 10 ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉన్నారో ఆ బ్రాంచెస్లలో ప్రతి దగ్గర కూడా ఇంటర్నల్ కమిటీస్ ఉండవలసిందే. నేను ఇప్పుడు మూడు కార్పొరేట్ కంపెనీస్కి నేను వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మెంబర్ని అన్నట్టు. సో ఎవ్రీ 3 monthsకి ఒకటి మీటింగ్ నిర్వహించాలి కూడా. ఆ మీటింగ్లో అన్నీ కూడా రెజల్యూషన్స్ ఏం చేసిండ్రు, ఇంత 3 నెలల్లో ఎన్ని మనకు కంప్లైంట్స్ వచ్చినాయి, 30 రోజుల లోపట్నే దాని ఒక కంప్లైంట్ దాని గ్రీవియన్స్ గురించి చెప్పవలసి వస్తుంది. అదేనే కాదు, ఇది మెయిన్గా ఉద్దేశం ఏంటంటే రెస్పెక్ట్, ప్రివెంట్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ వర్కింగ్ ఉమెన్. ఎందుకంటే మనకు విమెన్ ఎంపవర్మెంట్ కింద, మహిళా సాధారికత కింద మనకు విమెన్ని బయటకు వచ్చి పని చేయాలి అంటే ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కింద. అలా అని మనం ఏదో పురుషులకు వ్యతిరేకంగా మొత్తము మహిళా లోకం ఉన్నదన్న ప్రచారము తప్పుగా వెళ్తున్నది, అది తప్పది. ఒక భావన సమాజ నిర్మాణం కోసము స్త్రీ తన బాధ్యతని నిర్వర్తిస్తుంది. ఒక కుటుంబ అభివృద్ధి కోసము తను కుటుంబంలో ఉన్న వారిని ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటవుతుంది. అట్లాగే భర్త సంపాదనతో తను కూడా కొంచెం తోడవ్వాలి. ఎస్, అది నార్మల్గా అది మనం అనకున్నా ఆ కాన్సెప్ట్తోనే చాలామంది జాబ్ ఏదో సోగ్గా చేసుకోవాలి, ఏదో సాధించాలన్నది కాదు. సాధన అన్నది దాంట్లో నిమగ్నత ఎంతవరకు మనం హార్డ్ వర్క్ చేస్తే దాంట్లో ఏం సాధించాలన్నది ఆ జాబ్ యొక్క క్రైటీరియాని బట్టి ఉంటుంది. అందులో ఎందుకంటే గడప దాటి బయటికి వస్తున్నారు కాబట్టి అనేక విధాలుగా ఒక హరాస్మెంట్కి కొంతమంది మగవారు చేస్తున్న సెక్షువల్ హరాస్మెంట్ దట్టు అది మెంటలీ ఉండొచ్చు, వర్బల్గా ఉండొచ్చు, ప్రోనోగ్రఫీస్ కూడా చూపించి ఉండొచ్చు, నగ్నంగా చిత్రాలు ఫొటోస్ వాట్సాప్లో పెట్టి ఉండొచ్చు, లేదంటే కాల్స్ చేసి ఉండొచ్చు, సైగలతోని వాళ్ళని ఇన్వైట్ చేయడము, ఒక సెక్షువల్గా నాకు ఒక డిజైర్ ఉంది నువ్వు కంప్లీట్ చేయని కళ్ళతోని వాళ్ళు సైగలు చేస్తారు. ఇవన్నీ కూడా అన్ప్రూవబుల్ అనుకోవద్దు. సందర్భాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తున్న ట్రామాను బట్టి వాళ్ళకు ఇమీడియట్గా ఒక గ్రీవియన్స్ ఉంది, నాకు బాధ ఉంది, నేను ఇతని వల్ల నేను పని చేయలేకపోతున్నాను అని తను ఎప్పుడైతే అనుకుంటుందో ఇమీడియట్గా ఇంటర్నల్ కమిటీకి ఇచ్చేయాలి. ఇవ్వలేదనుకోండి రిగరస్గా అంటే
సబ్సిక్వెంట్గా జరుగుతున్న విషయాలపైన ఆమెకు మళ్ళీ అదే తదంగంగా జరుగుతుంటే ఒకసారి జరిగితే ఓకే వదిలిపెట్టుకున్నది, రెండోసారి జరిగింది, మూడోసారి జరిగింది, ఇంకా తదేకంగా ఒక 3 నెలల నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడు, 30 రోజుల లోపలనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేయాలి. ఓకే, అది ఇచ్చి ఏమైంది దాని మీద పర్ష్యూ చేయాలి. కమిటీ ఇంటర్నల్ కమిటీ ఫార్మేషన్ కాకుండా కూడా 50,000 వరకు జుర్మానా పడుతుంది, అప్ టు 50,000 వరకు. అది లోపల ఎంతైనా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ 50,000 వరకు పడుతుంది. కమిటీ కంపల్సరీ ఫార్మేషన్ ఉండాలి, రెజల్యూషన్ ఉండాలి, ఏ మాత్రం వైలేట్ చేయొద్దు. కమిటీ ఫార్మేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే నిబంధనలు ఇవ్వడం జరిగిందో పాష్ యాక్ట్లో ఆ నిబంధనలను క్రాస్ చేయొద్దు. కమిటీ కంపల్సరీ వాళ్ళ యొక్క అంటే పనితత్వము 3 నెలలకు అంటే నెలకు ఒక మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఈ 10 మంది ఎవరైతే ఉంటారో అంటే ఐ మీన్ మినిమం 10 మంది ఎంప్లాయీస్ ఉండాలి. మోర్ దెన్ దట్. సో దానిలో ఏమైనా రేషియో ఉందా? ఆడవాళ్ళు ఇంతమంది అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇది చట్టం అంటే ఇది బేసికల్ గా విమెన్ కి సంబంధించింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మొత్తం మగవాళ్ళే ఉన్నారు అనుకోండి, అక్కడ ఈ కమిటీకి అవసరం ఉండదు. ఆడవాళ్ళు ఉన్న కమిటీకి మోర్ దెన్ హాఫ్ ఉన్నారు, 50% అబోవ్ ఉన్నారు, లేకుంటే ఒక 4-5 ఉన్నా, ఈవెన్ దాంట్లో వర్కింగ్ విమెన్ కూడా వస్తుంది, అక్కడ మేడ్స్ కూడా వస్తారు, వాళ్ళు ఏదో పని చేసి వెళ్ళిండ్రు, లేకుంటే పక్కన ఆఫీస్ నుంచి వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఎవరైనా సరే ఒక లేడీ ఆ ఆఫీస్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది వర్క్ పరంగా అంటే షీ ఈస్ టేకెన్ యాజ్ అండ్ వన్ ఆఫ్ ద కంప్లైంట్, ఒకవేళ ఆమెకు కంప్లైంట్స్ ఉంటే అట్లా అన్నట్టు. దీంట్లో ఏ విధంగా ఎక్స్క్యూజ్ అనేది ఎక్కడ లేదండి. మనం ఏంటంటే వర్క్ చేస్తుంది కదా విమెన్, తనకు సహకారంగా ఒక ప్రొటెక్షన్గా ఉండాలి. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ కోసమే ఈ యొక్క కమిటీ ఇది అంటే కమిటీ కానీ యాక్ట్ కానీ ప్రారంభించడం జరిగింది. ఇది ఏ సంవత్సరంలో వచ్చిందండి ఈ చట్టం? యాక్చువల్గా ఇది పాష్ యాక్ట్ అనేది 2013లో రావడం జరిగింది. ఇందులో అన్ని కూడా మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే ఈ చట్టం చేయడం జరిగింది. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్స్లో కానివ్వండి, బయటికి వెళ్తున్న విమెన్కి ఆల్మోస్ట్ వర్కింగ్ ఉమెన్ చాలా హరాస్మెంట్కి గురవుతున్నారు. ఆఫీసర్స్ లోపలికి పిలవడము, వాళ్ళని టచ్ చేయడము, వాళ్ళని బ్రెస్ట్ టచ్ చేయడము, ఇట్లా వాళ్ళు అలాంటి కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరిగింది. మరి ఇది ఎట్లా డీల్ చేయాలన్నది అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలాంటి అందుకని మా కోర్టులో కూడా ఈవెన్ మా కోర్టులో కూడా ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఈ చోట అన్నది ఏం లేదు, ప్రతి ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉన్నారో ఉమెన్ ఎంప్లాయీస్ అక్కడ ఈ కమిటీస్ ఫార్మేషన్ చేసుకోవాలి. దీని రిపోర్ట్స్ కూడా మనం పంపచ్చు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, ఒక పోలీస్ శాఖకు కూడా పంపచ్చు. ఎందుకంటే ఈ 3 monthsలో మా దగ్గర ఏం లేవు. సడన్గా ఒక ఆమె వచ్చేసి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది, నన్ను మా CEO లోపల పిలిచి నన్ను నా కిస్ ఇచ్చిండు, లేకుంటే నా భుజం మీద చేసి నన్ను టచ్ చేసి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండని ఒక కంప్లైంట్ ఇచ్చింది అనుకో సడన్గా వన్ డే. ఇప్పుడు ఇంటర్నల్ కమిటీలో అక్కడ ఎందుకు జరగలేదు, ఎందుకు ఇవ్వలేదు అన్నది వస్తుంది. ఈవెన్ ఇక్కడ ఇచ్చినప్పటికీ క్రైమ్ కూడా మనం పెట్టుకోవచ్చు, దానికి దీనికి ఏం అభ్యంతరాలు ఏముంటాయి. బయట పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అవ్వచ్చు, అది క్రిమినల్ కేసు కింద తీసుకుంటారు, అది క్రిమినల్ కేసు. ఒకవేళ ఇక్కడ కనుక అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హైవే ఇది, అది వీళ్ళు తీసుకొని అంటే రిఫర్ ఆమె చేసుకోవచ్చు, ఆమెకేమి ఇబ్బంది ఏం లేదు. విక్టిమ్ ఎవరైనా కానీ హూ ఈజ్ ఎ గ్రీవియన్స్, వాళ్ళ గ్రీవియన్స్ చాలా ఉంది, అతను రోజు నన్ను ఏడిపిస్తున్నాడు అంటే ఇటు ఇచ్చుకుంటే అటు ఇవ్వచ్చు, దాంట్లో ఏం లేదు. క్రిమినల్ దీనిలోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా పాష్ ఈజ్ సివిల్ నేచర్లో వచ్చేస్తుంది. ఈమె కనుక మళ్ళీ అతని మీద CEO మీద లేకుంటే వాళ్ళ అధికారి మీద ఇవ్వాలి కంప్లైంట్ అన్నారు అనుకోండి, మళ్ళీ ఆమె క్రిమినల్ కేసులో వెళ్ళినప్పుడు ఆ కంటెంట్స్ అన్నీ కూడా క్రిమినల్ కేసుకి సంబంధించినలాగా వచ్చేస్తాయి. ఓకే, కొంతమంది అట్లా కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, ఈ అధికారి నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, నన్ను లైంగిక వేధిస్తున్నాడు, అది మళ్ళీ మోడెస్టీ ఆఫ్ విమెన్ కింద తీసుకోవచ్చు, మళ్ళీ వేరే కేసెస్ కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే వీళ్ళు ఐసీసీలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆమెకి ఎటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి, అంటే ఆఫీస్లో ఎలాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది? మేము డీల్ చేసిన కేసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లైనెంట్ పోయి ఆమె గ్రీవియన్స్ ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఐసీసీకి వాళ్ళు ఒక నివేదిక, ఒక నోటీసు అతనికి ఇవ్వడము, అతని ద్వారా నేను చెయ్యలేదు అంటే
నేను ఒక అంటే వెహికల్ మీద తీసుకుపోతా అంటారు కొంతమంది. ఒకవేళ నేను ఏదో మామూలు సదుద్దేశంతోనే అడిగినా కానీ నేను ఇది దురుద్దేశం ఇట్లా అయిపోతుంది. కొంతమంది అట్లుంటారు, కొంతమంది బై నేచర్గా చాలాసేపు వెయిట్ చేస్తుండ్రు, మేడం నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళిండ్రు. ఆమె సరే ఏదో అనుకున్నది కానీ వెళ్తున్న దారిలో ఏదో అనడము, మాటలు అనడము, అలాంటి బయట అడ్వాంటేజ్. మీకు బయట వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ ఇంటర్నల్ కమిటీ అంతా అంటే లోపట్లపటనే వస్తుంది, లోపట అంటే ఆఫీస్ లోపల జరుగుతున్న విషయాలపైననే దీని మీద ఎక్కువ నిఘా ఉంటుంది. ఇప్పుడు బయట ఏదో జరిగింది మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేటట్టు ఉండదు. ఇంటర్నల్ కమిటీ ఇంటర్నల్ అలిగేషన్స్ ఏ ఉన్నా కానీ సెక్షువల్గా ఎక్కువ వచ్చిన ఉద్దేశాలు ఏదైనా ఉంటే దీంట్లో కంప్లైంట్స్ కేవలం ఆఫీస్ ప్రెమిసెస్ లో జరిగిన వాటిని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. yes మళ్ళీ బయట ఏదైనా చేసుకొని వాళ్ళిద్దరు ఏదో అంటే సహృదయంతో వాళ్ళు బయట ఏదైనా నిర్వహించి వచ్చినప్పటికీ దట్ కెనాట్ బి టేకెన్. అంటే కొన్ని విషయాలలో స్ట్రిక్ట్గా రూల్స్ అనేది ఫాలో చేస్తారు ఇంటర్నల్ కమిటీ వాళ్ళు. ఇది కాదు అన్నప్పుడు ఇది కాదు, మరి మీరు బయట చేసుకొని వచ్చింది ఇది లోపల ఎట్లా చూపిస్తారు అనేసి. ఒకవేళ ఆఫీస్లో ఉన్న వ్యక్తి బయట చేస్తే ఎలాంటి పరిణామం వస్తుంది, అది క్రిమినల్ కేసెస్ కింద వెళ్తుందా లేదా, మళ్ళీ దాన్ని అంత సీక్వెన్సెస్ అవన్నీ చూడవలసి వస్తుంది అట్లా. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు జరిగింది ఇప్పుడు నిజంగా జరిగింది అనేది ఐసీసీ కనుక డిసైడ్ చేస్తే వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఐ మీన్ దానికి ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు? ఫైన్ పడుతుంది. ఫైన్ ఎక్కువ శాతము ఇక్కడ ఫైన్. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 10 ఒకటి పాష్ యాక్ట్లో ఏం చెప్తుందంటే మీడియేషన్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడడానికి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ మీద కూడా వాళ్ళకు ఒకటి అది వాళ్ళ మీద ఒక మచ్చలాగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ పాష్ యాక్ట్లో ఇది ఇంటర్నల్ కమిటీ ఒక రిపోర్ట్ రాసింది అనుకోండి, ఈమెయిల్ అంటే ఇంకో దగ్గర ఇతనికి ఉద్యోగం రాకపోవచ్చు, చాలా పెద్ద అంటే అది ఒక పెద్ద నేరం కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే అది విమెన్ హెరాస్మెంట్ కింద వస్తుంది. ఇంకో దగ్గర పనిచేస్తాడు, ఇంకోళ్ళని చేయడానికి నమ్మకం ఏముంది? 99% ఎంప్లాయీస్ విల్ సీ దట్ దీస్ ఇన్సిడెంట్స్ డజంట్ టేక్ ప్లేస్. ఓకే, అంటే సస్పెన్షన్ లాంటివి ఏమైనా తీసుకుంటారా? సస్పెండ్ చేయడం లాంటిది అంటే నోటీస్ ఇస్తారు, ఒప్పుకుంటారు అనుకోండి. అంటే చాలా మటుకు కూడా అలాంటివి కాలేదు ఇప్పుడు, ఎందుకంటే పాష్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా మటుకు రిగరస్గా చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు, చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే ఆయన బ్రెడ్ అండ్ బటర్ కదండి ఇది, హీ వాంటెడ్లీ హీ విల్ నాట్ డూ ఇట్. కానీ సర్కమ్స్టెన్స్లో ఎవరు చూడట్లేదు, కళ్ళు మూసుకున్న పిల్లిలాగా చేస్తానంటే మళ్ళీ ఆ ఇన్సిడెంట్లో ఇరుక్కపోతాడు అతను. సో అది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు. కమిటీస్ కూడా వాళ్ళు అన్ని రొటీన్గా వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇది అడిషనల్ వర్క్ అన్నట్టు. సో ఎంప్లాయీస్ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ ఒక అంటే అంటే ఇక్కడ ఏం జరిగింది ఈ నెలలో, ఎనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ అని చెప్పేసి కూడా ఒకటి అందరు ఎంప్లాయీస్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్. ఒకవేళ 100 ఎంప్లాయీస్ ఉన్నారు, 100 ఎంప్లాయీస్కి వాళ్ళకు మెయిల్ ద్వారా కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఎనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ టు సబ్మిట్ టు ద ఇంటర్నల్ కమిటీ ఐసీసీకి, ప్లీజ్ బి కమ్ విత్ యువర్ ఓన్ డిసిజన్ అన్నది ఒకటి వాళ్ళు ఎవ్రీ మంత్ సర్క్యులర్ వెళ్తుంది. అది ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే వాళ్ళది ట్యాగ్ అన్నది పబ్లిక్లో రెప్యుటేషన్ ఖరాబ్ కావద్దు, వాళ్ళ ఎంప్లాయీస్కి ఏదైనా చెడు పేరు వచ్చినా కంపెనీకి వస్తుంది. సో కంపెనీస్ ఆర్ టేకింగ్ మోర్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎవరైతే వాళ్ళు నామినేట్ చేసిండ్రో ఐసీసీ కమిటీ చైర్మన్గా కానీ కమిటీ సభ్యుల కింద మెంబర్స్ని చూసింగ్ కూడా ఒక ఎన్జిఓ నుంచి కానీ ఇట్లా వాళ్ళు కొంత తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ దాని గురించి అవేర్నెస్ కూడా చేస్తున్నారు. పాష్ కమిటీ యాక్ట్ గురించి ఎంప్లాయీస్లలో కూర్చోబెట్టి అవేర్నెస్ క్యాంప్ కూడా చేస్తున్నారు ప్రతి కంపెనీ వాళ్ళు. అది అంటే దానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏది కూడా అంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లలో కూడా వాళ్ళు చేయవలసిందే. ఇప్పుడు 17th హాలిడే ఉంది, కానీ మాకు 3 o'clockకి మాకు కమిటీకి మీటింగ్ ఉంది, కంపల్సరీ చేద్దామండి, మాకేం హాలిడే లేదు 17th అని చెప్పాను. ఓకే వీల్ కండక్ట్ ఇట్ అని, ఎందుకంటే అది అందరి కోసం కాబట్టి. ప్లస్ వాళ్ళకి 17th లీవ్ లేదంట. అదే కార్పొరేట్ కంపెనీస్కి లీవ్ లేదన్న సంగతి మామూలుగా మనకు హాలిడే అవుతుంది, కానీ హాలిడే లేదు అన్నారంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు, ఆ రోజు కొంచెం పని తక్కువగా ఉంటుంది కాబట్టి 17th మండే, సో దే ఆర్ రెడీ. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కార్పొరేట్ వరల్డ్కి సరిపోతుంది. వేరేస్ ఇప్పుడు బయట బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్
లేదంటే స్కూల్స్లో ఆయాలు అలా అంటే కొంచెం డిఫరెంట్ క్యాడర్స్ ఉంటారు కదా? లేదు, ఇప్పుడు ఇవన్నీ ఆయాలు ఉన్నప్పటికీ వాళ్ళు స్కూల్స్లో వచ్చేస్తారు, కాలేజ్లో వచ్చేస్తారు. ఆఫీస్ అన్నప్పుడు దేర్ ఈజ్ అ ఆఫీస్ విత్ మినిమం, అక్కడనే మినిమం 10 members తోని స్టాఫ్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ కన్స్ట్రక్షన్ కంపెనీలోని లేబర్ వర్క్స్ కదా, లేబర్ వర్క్స్ కి వెళ్తారు, అక్కడ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే చాలా జరుగుతుంటాయి. అయితే లేబర్ కి ఇప్పుడు పెద్ద స్ట్రక్చర్స్ ఉన్న వాళ్ళు ఒక 20 మంది మహిళల్ని పెట్టి వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఇద్దరిని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, చేయలేరు. వీళ్ళకి ఏంటంటే మా లాంటి అడ్వకేట్స్ మేము కన్స్ట్రక్టింగ్ వర్క్స్లో వర్క్ చేస్తున్న విమెన్కి సపరేట్గా లీగల్ అవేర్నెస్ ఇస్తాము. డైరెక్ట్గా వాళ్ళు మోడెస్టీ ఆఫ్ విమెన్ కింద తీసుకోవచ్చు. వాళ్ళకంటే వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళ దాంట్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తుండ్రు, వాళ్ళ నుంచి వీళ్ళు వెళ్తున్నారు, అలాంటి వాళ్ళ దాంట్లో వాళ్ళకి మాత్రమే ప్రొటెక్షన్ కాదు. ఇక్కడ జనరల్ క్రిమినల్ కోడ్ అంతా వర్తిస్తుంది కదా, ఇండియన్ పీనల్ కోడ్, ఇవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి. ఇది వీళ్ళకు ఇప్పుడు లేబర్లో వాళ్ళు కొంతమంది 10 మంది జెంట్స్నే పెట్టుకుంటారు, మేల్ మెంబర్స్ని పెట్టుకొని ఒక 3-4 మాత్రమే ఫీమేల్ మెంబర్స్ని పెట్టుకుంటారు. అట్లా చూసినా 10 దాటుతారు, అట్లా చూస్తే 10 దాటుతారు. కానీ వాళ్ళు ఒక కంపెనీ కింద తీసుకోరు, వాళ్ళు మేస్త్రి కింద డైలీ వేజెస్ కింద వస్తారు. సో లేబర్ వర్క్ కింద వచ్చే వాళ్ళకి సపరేట్గా వాళ్ళు క్రిమినల్ యాక్టే వర్తిస్తుంది కదా, వాళ్ళు డైరెక్ట్. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు కంపెనీస్ అంటే ఆఫీసెస్ ఎక్కడైనా కానీ ఏ ఆఫీస్లో కూడా 10 మంది వర్క్ చేసేవాళ్ళు, పైన వర్క్ చేసేవాళ్ళు. ఇది వీళ్ళు డైలీ లేబర్స్, ఈ రోజు రావచ్చు రేపు రాకపోవచ్చు. మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళకి కన్స్ట్రక్టివ్గా ఈ జాబ్ ఉంది, ఇక్కడే పనిచేస్తున్నారంటే ఇప్పుడు 10 members అక్కడ మెయిడ్ సర్వెంట్స్ ఉండొచ్చు, కిచెన్ రూమ్లో వర్క్ చేసేవాళ్ళు, అక్కడే 10 members లేడీస్ ఉన్నారా, 5 members లేడీస్ ఉన్నారా, 5 members వీళ్ళు ఉన్నారా. ఇట్ ఈస్ అంటే దీన్ని అబ్జర్వర్ ఎవరు చేస్తున్నారు, ప్లస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హౌ బెస్ట్ దే ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పొజిషన్స్కి ఎవరి వర్క్ వాళ్ళకే ఉంది. ఇది ఓన్లీ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు ఇది నిర్వహిస్తున్నారు, దిస్ మైట్ రీచ్ మెనీ పీపుల్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 100 మందికే చెప్పచ్చు, 50 మందికి ఒక రోజు నిర్వహించాను. నేను సంవత్సరం తరబడి చెప్పడానికి నాకు అంత అవకాశం దొరకపోవచ్చు, అందరు కూడా వెళ్ళాలని లేదు. బట్ హూ ఎవర్ వాంట్ టు నో అబౌట్ ద లా గురించి తెలుసుకోవాలి కుతూహలం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అన్నట్టు. ఎందుకంటే మన చట్టాలపైన మనకు అవగాహన ఉండాలి, మన రైట్స్, ప్రొటెక్ట్ ద రైట్స్ అన్నట్టు. ఇది మెయిన్గా ఈ పాష్ యాక్ట్ చెప్పేదే ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ వర్కింగ్కి. అంటే వాళ్ళకు ఒకటి ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళకి కనుక తెలిసి ఉన్నట్టయితే రేపు భవిష్యత్తులో వాళ్ళకు జరగబోయే లైంగిక వేధింపుల గురించి ఫిజికల్గా కానీ లేకుంటే మానసికంగా కానీ, శారీరకంగా మానసికంగా వర్బల్ అబ్యూస్ అలాంటి వాటి మీద ఎక్కువ స్థాయిలలో వాళ్ళకు ఫోకస్ ఉండదు. ఉంటే పాష్ అంటే ఏంటిది అన్నది చాలామంది అడుగుతుంటారు. సో ఇదేంటి, ఇది మీకు బయట చెప్పేది కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు, మీరు లోపలనే మీకు ఒక ఇంటర్నల్ కమిటీ ఉంది, మీకు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అయ్యా నాకు ఈ యొక్క వ్యక్తితోని చాలా నాకు అన్యాయం జరుగుతుంది, నేను రోజు ఏడుస్తున్నాను, నేను చెప్పుకోలేకపోతున్నా, మా ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నేను డైలీ లేట్గా వెళ్ళవలసి వస్తుంది ఇంటికి, ఆఫీస్కి నేను రెగ్యులర్గా ముందు వస్తున్నాను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఇతనితో చాలా హరాస్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి ఇంటర్నల్గా నీకు ఒక కాన్ఫిడెన్షియల్ ఇష్యూ. అండ్ నో వన్ షుడ్, ఈ కాన్ఫిడెన్షియల్ ఇష్యూని నో వన్ షుడ్ టెల్ టు అదర్స్. అది ఆ సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చేయాలి, చాలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఐసీసీ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కోర్టుకి తీసుకెళ్తారా లేదా ఇక్కడే పరిష్కారం అయిపోతుంది? ఇక్కడ పరిష్కారం అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఫైన్ పడింది అంతా అయిపోయింది అని అంటే డెఫినెట్గా ఇట్ ఈజ్ రిలయబుల్గా ఉంటుంది. మీకు ఎందుకంటే మీడియేషన్ ఉంది కాబట్టి ఒకవేళ కొంతమంది జరగకున్న ఇష్యూని జరిగినట్టుగా చూపించింది అనుకోండి, ఇంటర్నల్ కమిటీ కనుక్కొని దాన్ని తీసేస్తారన్నమాట. జరగలేదు. మన దేశంలో ఎట్లా అవుతుందంటే ఏదైనా ఒకటి ప్రొటెక్షన్ కోసం అని పెట్టినా దాన్ని ఆసరాగా తీసుకుని ఎంతో మంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే అక్కడ ఏం జరగకపోయినా జరిగిందని చెప్పేద్దాము, ఏదో అంటే వీళ్ళకి వాళ్ళ మీద ఉన్న కక్ష కానీ వాట్ ఎవర్ అది తీర్చుకోవడానికి దీన్ని అడ్డం పెట్టుకుంటున్నవి కూడా జరుగుతున్నాయి. అదంతా అది ఎప్పుడు బయటపడుతుంది అని అంటే
నిజమైన అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో నిజమైన బాధితులు ముందు రావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన భారతదేశం ఎస్పెషల్లీ నాకు అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా నేను రావాలి. నేను మళ్ళీ 3 నెలలు తీసుకొని 6 నెలలు తీసుకొని తర్వాత చెప్పాలని అనుకుంటే అక్కడ మీకు అవకాశం లేదు. 30 days బిఫోరే యూ హ్యావ్ టు టెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలా వెళ్ళటం వల్ల పరువు పోతుంది అనుకుంటూ కూడా కొంతమంది వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అంటే ఇక్కడ ఏంటంటే చట్టాలు ఉన్నవి పరువు తీయడానికి కాదండి. ఎవరైతే దుర్వినియోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చట్టాలను ఉపయోగించుకొని ఇది దుర్వినియోగమే దీనికి పనికొస్తుంది అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించారు గతంలో. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. సత్యం ఎప్పుడు సత్యంగానే మిగిలిపోతుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. యూ కెన్ నాట్ అవాయిడ్ ట్రూత్ ఎట్ ఎనీ కాస్ట్. వాళ్ళు తాత్కాలికంగా గెలుస్తారేమో, అంటే డిఫమేషన్ చేయడానికి గెలుస్తారు కావచ్చు, కానీ చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి మంటని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవాలి, మనకే కాలిపోతుంది అది. అంటే నువ్వు చట్టాన్ని ముట్టుకుంటున్నావు అంటే మంటని ముట్టుకుంటున్నావు. అంటే మంట నువ్వు ప్రతీక ఏంటిది ట్రూత్కి. అది ట్రూత్ అనేది ఇట్ షుడ్ బి వెరీ అంటే ఒకరికి మంచి జరిగే స్థితికి రావాలి అది. అంతేగాని అవతల వ్యక్తిని కాలబెడతా అని చెప్పేసి ఈవితలు కాల్చుకుంటే వాళ్ళకే నష్టం. ఎందుకంటే అవతల వ్యక్తి అంటే అతను నీ మీద అఘాత్యం చేయలేదు, డోంట్ గో అంతే. నీకు అనవసరం, వేరే దాంట్లో చూసుకోండి, పనితనంలో చూపెట్టండి. అతనికంటే ఇంకా బెటర్ పని చేసి మీ పనితనాన్ని ఆఫీసర్ ముందు ఇదిగో నేను ఇంత పని చేసిన అన్నది మీ క్రెడిబిలిటీ చేసుకోవాలి. అతన్ని బదనాం చేయడం కోసం అతని మీద ఏమంటారు నిఘా చేసి ఎక్కడ పట్టిస్తే మంచిగా ఉంటుందా అని చెప్పేసి చేయించడం వల్ల అది వేస్ట్. అది అలాంటి వాళ్ళే ఎక్కువ ఉండడం చేత మనకు నిజమైన బాధితులకు న్యాయము దొరకడము కష్టం అవుతుంది. ఎందుకంటే లేట్ అనే కాదండి, కుటుంబంలో నిన్ను పని చేసుకోవడానికి పోయినా అమ్మ నీకేం పని ఉన్నది, ఇవన్నీ ఏం కథ పడుతున్నావు, ఇంట్లో కూసో. అక్కడ వాళ్ళ మధ్యన ఫ్యామిలీకి గొడవలు అవుతాయి. అదేమైతుంది మళ్ళీ అది పోలీస్ స్టేషన్ పోతుంది. అంటే నువ్వేం చేస్తున్నావు, ఒక పని చేయడానికి వెళ్ళి ఇంకొక పనిని పెట్టుకొని నీ ఫ్యామిలీని నష్టపరుచుకుంటున్నావు. సో అలాంటి పనులు కావద్దు అని చెప్పేసి ఇది కమిటీస్, ఎందుకంటే అక్కడనే ఇంటర్నల్గానే కూర్చొని మీడియేషన్ చేసి మంచిగా మాట్లాడి ఇది జరిగిందా జరగలేదా, జరిగితే ఎందుకు జరిగింది, ఏ స్థితిలో జరిగింది అన్నది బాగా గమనించి వాళ్ళని ఒపీనియన్ తీసుకొని, అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఒపీనియన్ తీసుకొని ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అసలు జరిగిందా లేదా ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ అంతా ప్రిపేర్ చేసి అందరు సంతకం పెట్టి పంపించాలి. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ఇవన్నీ అంటే ఏదైతే పెట్టారో దానికి సార్థకత లభించిందా లేదా, అంటే దానికి ఐసీసీ వల్ల ఎక్కువ మంది మేలు పొందుతున్నారా లేదా, అండ్ అవి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా లేదా? డెఫినెట్. అంటే ఏమన్నా కొన్ని ఫోర్సెస్కి, అంటే ఇప్పుడు హయ్యర్ అఫీషియల్ అనుకోండి ఆయన, సో వాళ్ళకి ఏమన్నా వీళ్ళు లొంగి కొన్నిటిని బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? కమిటీ ఇక్కడ లొంగవలసిన అవసరం వాళ్ళకి లేదు. కమిటీకి ఎప్పుడు కూడా జస్టిఫైబుల్గానే మాట్లాడాలి. కమిటీస్ ఆర్ ఆల్వేస్ టువర్డ్స్ ద ట్రూత్. ఎందుకంటే అది రిటర్న్లో ఉంటుంది, సంతకాలు పెడతారు, మళ్ళీ మనకు ఎవిడెన్స్ ఇచ్చేది ఉంటే అది తప్పేది ఉంటే వాళ్ళ ఉద్యోగాలకే గండి కదా. వాళ్ళు ఎట్లా ఇది, ఎందుకంటే 50,000 అండ్ అబౌవ్ 50,000 మీకు పెనాల్టీ పడుతుంది, వయలేషన్ ఆఫ్ రైట్స్. అక్కడ ఏదన్నా అంటే దుర్బుద్ధితోని ఏదన్నా చేంజ్ చేయడానికి కమిటీ ఏదైనా చేసినా కానీ అబౌవ్ 50,000 పడుతుంది. సో కమిటీ ఆర్ వెరీ మచ్, వాళ్ళని కూడా వయలేషన్ జరుగుతుంది కదండి, వాళ్ళది ఉన్నది వీళ్ళకు ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళని అజమాయిషీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐసీసీని పనిచేస్తుంది అనేది, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం, అంటే మొత్తం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు రిపోర్టింగ్ అంతా ఇవ్వాలి. ఇది ఒక నిఘాగా, అంటే సెక్షువల్ హరాస్మెంట్ నుంచి విమెన్కి ఒక ముక్తి దొరకాలని ఇది వేస్తున్నారు. కాబట్టి ఈ బాటలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్లేస్ అ వెరీ హై రోల్ అన్నట్టు. అయితే అక్కడ నుంచి వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ రావడము, వీళ్ళంతా కూడా కంపెనీస్ నుంచి అందరు ఫార్మేషన్ చేయడము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా పెట్టిండ్రు, కొన్ని గైడ్లైన్స్ కూడా ఇది ఫాలో అప్ అవుతుంది. కాబట్టి దీని మీద ఏంటంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు సక్రమమైన మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయాలి తప్ప దుర్బుద్ధితోని చట్టాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇదంతా మెజిస్ట్రేట్ దాంట్లో కూడా వస్తుంది. మనం లోకల్ కోర్ట్స్లలో కూడా వేసుకోవచ్చు, అదేం లేదు.
ఎందుకంటే తప్పించుకోవాలంటే అవన్నీ 100 మార్గాలు వెతుక్కుంటారండి. మంచి బుద్ధితోని మనం నడుపుకోవాలని అంటే మీరు అన్నట్టు ఎక్కడైనా కానీ ఈ యాక్ట్ వలన లబ్ధి పొందిందా అని అంటే డెఫినెట్గా లబ్ధి పొందుతున్నారు. అది స్టార్ట్ అయ్యి 2013 కాబట్టి ఇంకా బెటర్మెంట్ కోసం ఎన్నో కాలాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్న మహిళల లోకము ఉప్పెనయ్యి ఒక విధంగా వాళ్ళు పని చేస్తున్నారు. ఒక అంటే సముద్రంతో ఢీ కొట్టుకుంటూ పని చేస్తున్నారు. అంటే సముద్రం ఢీ కొట్టడం అంటే అది ఒక పెద్ద ఉప్పెన, దాన్ని మనం ఢీ కొట్టడం అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలా అని సముద్రంలో ఈ చూడ్డానికైనా వెళ్తాము, ఈత వేయడానికైనా వెళ్తాము, కానీ జాగ్రత్తలు తీసుకొని వెళ్తే అది దేనికైనా కానీ మనము జాగ్రత్తలతో ఉన్నట్టయితే డెఫినెట్గా మనం ఇది ఒక అచీవ్మెంట్ అనేది దీన్ని జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా. నేనైతే చాలా మటుకు చూసిన కొంతమంది కావాల్సుకొని వాళ్ళు ఇంటర్నల్ కమిటీలలో మీటింగ్ లేకున్నా కానీ రాసినట్టు చూపించుకుంటే దట్ వ్యక్తిత్వం వాళ్ళదే. వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి పెడతామండి అని చెప్పింది అనుకోండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఎందుకు పెట్టలేదు అన్నది కూడా వస్తుంది. ఎవరు ఏంటి అన్నది మనం నెక్స్ట్ సెషన్లో ఇంకా ఏదైనా ఇన్డెప్త్గా కావాలంటే కూడా మనం వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే అన్ని సెక్షన్స్ అన్నీ ఒక్కసారి చిన్నగా తొందరగా చెప్పాలని అంటే చాలా కష్టం. కాబట్టి క్లుప్తంగా మహిళలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ రంగంలో పనిచేసినా కానీ మనకు ఒక ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ రైట్స్ అనేది చాలా ఉన్నది. ఆ రైట్స్ని మనం తెలుసుకున్నట్టయితే డెఫినెట్గా మనము ముందుకు సాగే అవకాశం ఉంది. కుటుంబాన్ని కూడా అరే నా భార్య ఈ పలానా ఉద్యోగాన్ని పోతుంది, నా బిడ్డ ఈ ఉద్యోగాన్ని పోతుంది, నా మనవరాలు ఈ ఉద్యోగాన్ని పోతుంది, కాబట్టి నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది అని కుటుంబం వాళ్ళు అనుకునే విధంగా తయారు కావాలన్నదే దీని యొక్క అంశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు. సో చూసారు కదా, మన కోసం అంటే మన మహిళల కోసం ఎన్నెన్నో చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటన్నిటి మీద ఒక అవగాహనతో మనం ముందుకు వెళ్తే సాధికారత అనేది చాలా ఈజీగా సాధించవచ్చు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.